హలో అన్న, ఎలా హాయ్ ఉన్నారు? హాయ్ బ్రో, బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు ఇంతకుముందు చూసి చూడంగానే తోని ఇట్టుకొట్టి మధ్యలో భూతద్దం నారాయణతో వచ్చారు. ఈ బూమరాంగ్ గ్లిమ్స్ చూస్తే మీది ఎలా ఉందంటే రోలు డమరుకం మూవీలోని విలన్లా, రాక్షసుడిలోని విలన్లా అనిపిస్తుంది. సో ఇట్స్ డిఫరెంట్ రోల్ అండి. అంటే ఇప్పుడు రిలీజ్ చేసింది గ్లిమ్స్ మాత్రమే కాబట్టి ఐ థింక్ అది జస్ట్ ఫర్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇది రిలీజ్ చేసాం. బట్ ఎప్పుడైతే టీజర్ ట్రైలర్ రిలీజ్ అవుతుందో ఐ థింక్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక డెప్త్ ఉంటుంది. అండ్ లైక్ వీ సెడ్, బూమరాంగ్ అనే ఫిల్మ్లో ఈవెన్ దో ఇలాంటి జానర్ ఎంచుకున్నా కానీ ఎమోషన్ ఎక్కడ డ్రాప్ చేయలేదు. సో అన్నెసెసరీ యాక్షన్ సీక్వెన్స్ అన్నెసెసరీ వైలెన్స్ లేకుండా కూడా ప్రతి ఒక్క దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ న్యూ ఏజ్ థ్రిల్లర్ అని మేము అనుకుంటున్నాము. వీ హోప్ ఆడియన్స్ లైక్ ఇట్. ఇంతకుముందు హీరోగా చేశారు, కొద్దిగా డిఫరెంట్గా ఉంది, నెగిటివ్ షేడ్స్లో. డైరెక్టర్గా స్టోరీ చెప్పినప్పుడు చేయాలన్నా చేయొద్దా అని ఏమైనా ఆలోచించారా? నాకు యాక్చువల్లీ ఆండ్రూ గారి వర్క్ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 35 ఫిల్మ్స్కి వాజ్ డిఓపి. ఆయన చాలా క్రెడిబుల్ వర్క్ చేస్తున్నారు. అలాంటి ఒక టెక్నీషియన్ ఎప్పుడైతే మనని ఇలాంటి ఒక క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయగలమని నమ్ముతున్నారో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మేజర్ బూస్ట్ ఒక అప్కమింగ్ యాక్టర్కి. సో నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండి కథ విన్నప్పుడు. యాజ్ యాక్టర్స్ ఐ థింక్ మనము డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడే మన గ్రోత్ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు ట్రై ద జానర్. ఐ హోప్ ఆడియన్స్ అందరికీ కూడా అటెంప్ట్ నచ్చాలి. గ్లిమ్స్ చూస్తే ఇక్కడ మన మొత్తం ఇండియాలో జరిగినట్టు లేదు, మొత్తం ఫారెన్లో జరిగినట్టుంది. మొత్తం ఫారెన్లో స్టోరీ అని చెప్పచ్చా? యా అండి, ఈ స్టోరీ అంతా లండన్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. సో ఎంటైర్ 40 days యూకేలోనే షూట్ చేశాను. అలాగే హీరోయిన్ అనుము ఇమాన్యుయల్ గారిది ఎలా ఉండబోతుంది? సో లైక్ ఐ సెడ్, అన్ని న్యాచురల్ క్యారెక్టర్స్ అండి, బట్ కాంట్రాస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు టీజర్ అండ్ ట్రైలర్ వచ్చేసినప్పుడు ఐ థింక్ ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది మనకి ఎట్లాంటి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయని. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఎలా ఉండబోతుంది? ఇట్స్ నైస్ అండి. ఇలాంటి జానర్లో కొంత రిలీఫ్, కొంతవరకు మనకు కూడా అవసరము. సో ఆ క్యారెక్టరైజేషన్లో యూల్ సీ దాట్. హర్ష గారికి ఎదుటి వాళ్ళు కాకుండా తన మీద తాను పంచులు వేసుకొని అయినా నవ్విస్తాడు. హర్ష గారి అసలు ఎలా ఉండబోతున్నాయి కామెడీ, తన పంచులు? ఇట్ విల్ బి నైస్ అండి. డెఫినెట్లీ అన్ని క్యారెక్టర్స్ అంటే కూడా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనము ఇన్ని రోజులు కొన్ని ఫిల్మ్స్లో చూస్తున్న క్యారెక్టరైజేషన్స్కి ఎక్కడో అక్కడ కొంచెం డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది హర్ష గారి క్యారెక్టరైజేషన్లో. బట్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ మీనింగ్ అండ్ పర్పస్ అండి ఫిల్మ్లో. ఈ సినిమాను చూడాలంటే సినీ ప్రేక్షకులకు దేనివల్ల, అసలు ఏ కథ వలన, దేనివల్ల చూడాలని చెప్పచ్చు? సో తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ జనరల్గా ఒక మంచి సినిమాని ఎప్పుడు లెట్ డౌన్ చేయలేదండి. కథ బాగుండి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ కనుక నచ్చితే డెఫినెట్లీ సపోర్ట్ చేశారు ఫిల్మ్ని. సో ఐ జస్ట్ హోప్ అలాగే ఈ థ్రిల్లర్స్ అనే ఒక జానర్ ఈజ్ డెఫినెట్లీ ప్రిఫర్డ్ బై ఆడియన్స్ దీస్ డేస్. ఇలాంటి కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ జస్ట్ హోప్ సినిమా చూసినప్పుడు వాళ్ళు కూడా అలానే ఎంజాయ్ చేయాలని. అనుపు రూబెన్స్ అనగానే మనకి ఇష్కు సినిమా, గుండెజారు గల్లంత అయింది, ప్రేమ కావాలి లాంటి హిట్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. అలాంటి సాంగ్స్ ఇందులో చూడొచ్చా? యా అండి, సాంగ్స్ ఉన్నాయి, 3 songs ఉన్నాయి ఫిల్మ్లో. సో అది కూడా 1 by 1 యాజ్ వీ గెట్ క్లోజర్ టు ద రిలీజ్ అవి కూడా వస్తాయి బయటికి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ కందుకూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ లైన్ తెలుగు ఎంటర్టైన్మెంట్.